హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి స్మార్ట్ ఎవ్రీడే. ఈ వీడియోలో నేను మనం ఇంట్లోనే ఈజీగా అవైలబుల్గా ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి మనకి ఫేస్ వాష్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ దీనికి యూస్ చేయాలి, దీన్ని ఏ టైంలో ఎలా యూస్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయనేది నేను మీతో షేర్ చేస్తానండి. ఈ ఫేస్ వాష్ పౌడర్ మనకి మొహం మీద ఉండే మచ్చలు, పిగ్మెంటేషన్, డల్నెస్ లాంటి చాలా ప్రాబ్లమ్స్కి ఇది ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు. అలాగే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని దీన్ని యూస్ చేయాలి, ఏ టైంలో యూస్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సో దట్ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాను. ఇది చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి బియ్యం పిండి, శనగపిండి, ముల్తానీ మట్టి అండ్ పసుపు అండి. నేను ఇక్కడ అన్ని 3 స్పూన్స్ ఆఫ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి శనగపిండి వేస్తున్నాం కాబట్టి అది మోర్ దెన్ 15 డేస్ ఉంటే పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 10 to 15 డేస్కి సరిపడా క్వాంటిటీ తయారు చేసుకుంటున్నాను. దానికి నేను ఒక క్లీన్ గ్లాస్ కంటైనర్ తీసుకుంటున్నానండి. అది ఎయిర్ టైట్ అయితే బాగుంటుంది, మనకి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ నేను బియ్యం పిండిని ఒక 3 టీ స్పూన్స్ యాడ్ చేశాను. అలాగే శనగపిండిని కూడా 3 టీ స్పూన్స్ యాడ్ చేశాను. ముల్తానీ మట్టిని కూడా మనం 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇది కాంబినేషన్ నార్మల్ స్కిన్ ఉండే వాళ్ళకి. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే కొంచెం ముల్తానీ మట్టిని తగ్గించుకోవాలి. ఇలా 3 మిక్స్ చేసుకున్నాక మనకి ఈ పసుపు పొడి యాడ్ చేసుకోవాలండి. ఇది కస్తూరి పసుపు. ఈ గోపురం వాళ్ళ బ్రాండ్ చాలా బాగుంటుందండి, చాలా ప్యూర్గా ఉంటుంది. ఇక్కడ చూపించిన విధంగా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు కావాలంటే శాండిల్వుడ్ పౌడర్ని 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మన స్కిన్కి ఒక ఇన్స్టెంట్ గ్లోతో పాటు ఒక రిఫ్రెష్మెంట్ ఫీల్ని ఇస్తుంది. అది చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ ఒక నారింజ తొక్కల పొడిని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ నారింజ తొక్కల పొడి మీ దగ్గర లేనట్లయితే నిమ్మ తొక్కల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే శాండిల్వుడ్ పౌడర్ బదులు మనం దానిమ్మ తొక్కల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ మిక్స్ చేసుకుని నీట్గా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్లయితే మనకి 20 డేస్ వరకు ఉంటుందండి. దీనికి తేమ తగలకుండా చూసుకోవాలి. దీన్ని మనం మొహం మీద సబ్బు బదులు లేదా ఫేస్ వాష్ బదులు కొంచెం లైట్గా తీసుకుని ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. మనం ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, అన్నీ కూడా ట్యాన్ రిమూవ్ చేసి స్కిన్ని బ్రైటన్ చేసే ఇంగ్రీడియంట్సే మనం యూస్ చేసాము. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను కొంచెం తీసుకున్నాను, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి జనరల్గా మనం ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకుంటున్నాను. అలాగే దీన్ని మనం వేరే ప్యాక్స్ లాగా కూడా వేసుకోవచ్చండి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా బెటర్ రిజల్ట్స్ ఇచ్చేవి కాబట్టి మనం ఒకవేళ ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి అనుకుంటే కొంచెం తీసుకొని బౌల్లో కొంచెం ఈ పౌడర్ తీసుకొని కొంచెం పెరుగు కానీ లేదా పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. బాగా డ్రై స్కిన్ ఉండేవాళ్ళు కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆయిలీ స్కిన్ ఉండేవాళ్ళు కొంచెం పెరుగు యాడ్ చేసుకొని దాన్ని ఫేస్ ప్యాక్ లాగా వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకొని ఇలా కొంచెం బాగా మసాజ్ చేసుకుని కడిగేసుకొని కొంచెం మాయిశ్చరైజర్ రాసుకున్నట్లయితే చాలా బెటర్ రిజల్ట్స్ చూస్తామండి. మనం దీన్ని వారానికి 2 సార్లు ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ఫేస్ పౌడర్ లాగా అంటే ఫేస్ వాష్ పౌడర్ లాగా అయితే మనం రోజులో 2 సార్లు యూస్ చేయొచ్చు. ఇక్కడ నాకు టైం లేదు కాబట్టి నేను ఫేస్ వాష్ లాగా చూపించాను, వెంటనే మళ్ళీ ఫేస్ ప్యాక్ లాగా కూడా చూపిస్తున్నాను. మీకు ఏది వీలైతే అది చేసుకోండి. మీరు ఒకవేళ ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నట్లయితే వీక్లీ 2 వేసుకోండి. సో దట్ మనం ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ చేసుకోకూడదు మన స్కిన్ని. కాబట్టి దీన్ని ప్యాక్ లాగా వేసుకోవాలనుకునే వాళ్ళు వారానికి 2 సార్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒకవేళ మీది బాగా సెన్సిటివ్ స్కిన్ అయితే నిమ్మ తొక్కల పొడి యాడ్ చేసుకోకుండా ఉండకపోవడం బెటర్ అండి. ఎందుకంటే నిమ్మ తొక్కల పొడి వేసుకుంటే బాగా సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. ఇది మన నెక్ మీద ఉండే డార్క్నెస్ని, ఫేస్ మీద ఉండే డార్క్నెస్ని, డల్నెస్ని తగ్గించడంలో చాలా ఇన్స్టెంట్గా పనిచేస్తుందండి. దీని లాంగ్ రన్లో మీరు ఒక 10-15 డేస్ యూస్ చేసి చూడండి, మీకు విజిబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఒకవేళ మన దగ్గర శాండిల్వుడ్ పౌడర్ కానీ లేకపోతే నారింజ తొక్కల పొడి లేకపోయినా పర్లేదు, అవి స్కిప్ చేసి రిమైనింగ్ అన్నీ మనం అలానే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర తులసి ఆకుల పొడి లేదా వేప ఆకుల పొడి ఉన్నా కూడా కొంచెం వాటి బదులు లైక్ నిమ్మ తొక్కల పొడి బదులు మనం వేప ఆకుల పొడిని కూడా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.